అప్పుడు ముగ్గురు పిల్లలు, నేను పాస్టమ్మ గారు 5. పిల్లలు ముగ్గురు కూడా చిన్నవాళ్ళు. ఓ మారుతి కారు ఉంది. శృంగవృక్షం ఏదో అకేషన్ ఇచ్చారు. ఆ శృంగవృక్షం పాలకులు వెళ్ళే మెయిన్ రోడ్డు ప్రక్కన ట్రాక్ దాటితే అవతల ఉంటారు. మనకు వెళ్ళింది కొత్త. వెళ్ళటం ట్రాక్ దాటి కారు మీద వెళ్ళాం, అకేషన్ అటెండ్ అయ్యాం, వచ్చేస్తున్నాం. ఈ రిటర్న్లో ఆ ట్రాక్ కారు బ్యాక్ వీల్ దాటి ఎదరకు వచ్చింది, ట్రైన్ వెళ్ళిపోయింది. పాస్టర్ గారు చెవులు లేవో కళ్ళు లేవో అనవచ్చేమో, కానీ అక్కడ గేట్ లేదు, గేట్ మ్యాన్ లేడు, అది విజిల్ చేయలేదు, మనకు తెలియదు అది వస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 5 సజీవ సమాధి వేటకిన సాక్షి వదిలేస్తాము. నేను అంటాను, ఇది మన గొప్పతనమా, లేక మన భక్తియా, లేకుంటే మన ప్రత్యేకత ఏదైనా ఉందంటే ఏది కదు ఎన్నతి. దేవుడికి ఇంకా ఏదో ఉంది మన పని. అంటే మనం ఏమైనా గ్రేట్ స్పీకర్స్ అనా, లేకపోతే గొప్ప హీలింగ్ చేసే వరం ఉందని, ఏది కాకపోవచ్చేమో, కానీ ఏదో ఉంది. ఇటువంటివి చిన్న చిన్నవి ఆయనకి ఎక్కడెక్కడో పంపించవలసిన, ఎక్కడెక్కడో ఏదో బోధించవలసినటువంటి ఆవశ్యకత ఆయనకి. కాబట్టి మనం దేవుని చేతిలో పాత్రలముగా ఉన్నాం. ఈవేళ బలమైన పాత్రలుగా వాడబడుతున్నాం. అంటే ఇంకో మాట చెప్తే, మనం రిటైర్డ్ అయిపోయి హ్యాపీగా ఉన్నాం. ఈవేళ సేవలో ఉన్న వారి కొరకు ఆలోచన చేస్తే ఎప్పుడు రిటైర్డ్ అయిపోదాం అనుకుంటాం. మీరు ఏమనుకోవద్దు, మీరు సేవకులు ఫ్యామిలీ కాబట్టి ఓపెన్గా చెప్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు కాబట్టి ఎవరిలో పిలిస్తే హ్యాపీగా వెళుతున్నాం, పిలవకపోతే ఇంట్లో ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. కాబట్టి మనకి దేవుడు ఒక బ్లెస్సెడ్ లైఫ్ ఇచ్చాడు, మంచి ఫ్యామిలీస్ మనకు ఇచ్చాడు. అది దేవుడు ఈ యొక్క ప్రార్థన, ఇరుపక్షాల తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. ఈవేళ ఇంకా మనకి యాడ్ అయినటువంటి ఏంటంటే, మన బిడ్డలు కూడా మన కొరకు ప్రార్థించేవారుగా దేవుడు ఇచ్చాడు. నేను ముగిస్తాను. దేవుని వాక్యం అంటుంది ఇక్కడ 103వ కీర్తనలోనే ఆయన అంటాడు, ఇది సమాధిలో నుండి ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, కరుణ కటాక్షములు కిరీటముగా ఆయన ఉంచి ఉన్నాడు. పక్షిరాజు యవనము అనేది యవనము క్రొత్తదొచ్చున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచు ఉంటున్నాడు. మీకు తెలియదు ఏం కాదు, పాలస్తీనా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పక్షి అట ఓల్డేజ్ వచ్చేటప్పటికి అది దూరం ఒక కొండ మీదకి వెళ్ళిపోయి దాని యొక్క ముక్కు రాసుకొని అది రోడ్డు కొట్టుకొని అది దాని ఫెదర్స్ అన్నీ కూడా పెరిగి వేసుకుని రక్తశక్తంగా పడిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇంకా అది ఆ ఓల్డేజ్లో అది ఆహారాన్ని తినలేదు, సంపాదించలేదు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని దినాలు అయ్యేటప్పటికి మళ్ళీ న్యూ ఫెదర్స్ అనేవి మళ్ళీ దొరుకుతూ ఉంటాయి. అప్పుడు మరలా ఏమవుతుందంటే మళ్ళా దానికి ఏమైనా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఒకవేళ ఎంత ముసలోళమైనా దేవుని యొక్క కృప మన పట్ల ఎవరి పట్ల ఉన్నప్పటికీ కూడా యవన కాలంలో ఎలాగైతే ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు, అటువంటి కృప ఆయన తప్పనిసరిగా మనకు ఆయన చెబుతూ ఉంటాడు. మీరు కాపాడేవాడు కురుకాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కురుకాడు, నిద్రపోడు యెహోవా నిన్ను కాపాడును అని ప్రభు యొక్క వాగ్దానాలు మన అందరికీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈవేళ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ యొక్క మ్యారేజ్ డే సెలబ్రేషన్ మనం ఆరోగ్యవంతులుగా మన బిడ్డలతో జరుపుకోవడం అనేది సామాన్య విషయము కాదు. చాలా ఆశీర్వాదం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు గల వాడు ఇలా ఆశీర్వదించబడతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతూ ఉంది అని సెలవిచ్చినటువంటి మాటలు దేవుడు మీ పట్ల, మీ బిడ్డల పట్ల దేవుడు నెరవేర్చాడు. కాబట్టి దేవుని చిత్తమైతే ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం ఒకవేళ గోల్డెన్ జూబిలీ మనం దాటిపోయి 5 సంవత్సరాలు కావాలి, వెళ్ళిపోయాం, మళ్ళీ 75 కావాలి. దేవుని చిత్తం అది మనం ఊహించలేనటువంటి, ఊహించు వాటి కంటే ఎఫెసీ పత్రికలు అంటాడు, అడుగు వాటి కంటే అధికముగా ఆయన మనకు ఆయన కృపను దయచేయగలిగినట్టు. అట్టి రీతిలో బిడ్డల చేతి మీద తల్లిదండ్రులైన మీరు ఇంకా ఎన్నెన్నో వివాహ దినోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటే ఇంకనూ కూడా మీ పరిచర్య అనేక మందికి మీ సువార్త అందించే ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రభుత్వారట నేను ప్రార్థన చేస్తూ నా మాట ముగిస్తున్నాను. దేవుడి తోడు